సీఎం రేవంత్ రెడ్డికి కోపం ఉంటే తమ ఇల్లు కూల్చుకోవచ్చని, పేదల జోలికి మాత్రం వెళ్లొద్దంటున్నారు కేటీఆర్. పేదల కష్టం తమకు తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు న్యాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కూలగొడతా మా సవితక్క కట ముగ్గురు కొడుకులకు 3 బిల్డింగ్లు ఉన్నాయట. యాడున్నాయో చెప్పురాబాయ్, మేమే దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కూలగొడతాం. రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే, మా దగ్గర ఉన్న బిల్డింగ్లకో వాటికో వీటికో కూలగొట్టినాకైనా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కూలగొట్టు. కానీ ఆడికి బంద్ చేయి, ఆడికి కూలగొట్టుడు బంద్ చేయి, పేదోళ్ళ కడుపుల కొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కూలగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కూలగొట్టు, ఆడికి ఆపేయి. పేదవాళ్ళకి మాత్రం కూలగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటానో కట్టుకుంటానో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుందంటే ఇంకా బతకడం కూడా దండుగా, ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుండానే నేను ఇంత దూరం వచ్చినా. కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్పండి అంటున్నా. బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే. బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము.